సో ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా ఫస్ట్ చూసేది ఫ్యాకల్టీ గురించి. ma'am. అసలు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎలా ఉంది అనేది. ఇప్పుడున్న ప్రొఫెసర్స్ అందరు కూడాను 90% ఆఫ్ ద ప్రొఫెసర్స్ అందరు కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ మన ట్రిపుల్ ఐటీస్ నుంచి వచ్చిన పిహెచ్డి ప్రొఫెసర్స్ మాత్రం మన దగ్గర ఉన్నారు. అండ్ మనం ఫాలో అయ్యే కరికులం కూడాను ఐఐటి కరికులం ఫాలో అవుతుంది యూనివర్సిటీ. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇమీడియట్గా ఐఐటీస్కి షిఫ్ట్ అయిన తర్వాత స్టూడెంట్ అడ్జస్ట్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ అండ్ అక్కడ సేమ్ కరికులం అండ్ సేమ్ సిలబస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాబట్టి మన యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ కూడా వాటి బేస్ చేసుకునే నడుస్తున్నాయి మేడం. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అయినా మీరు అకాడమిక్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ ఫ్యాకల్టీ అయినా అవ్వచ్చు అని ఆల్మోస్ట్ అవి కూడా అందరు కూడా బాగా క్వాలిఫైడ్, అంటే హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ మాత్రం మన దగ్గర ఉన్నారు. మన స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తున్నారు చాలా మంది ఎక్సలెంట్ ఫ్యాకల్టీ అండి ఇక్కడ మాత్రం. స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటే మాత్రం వాళ్ళకి ఎన్ని కావాలని యూనివర్సిటీ ఇస్తుంది. టాప్ క్లాస్ ఫ్యాకల్టీ ఉంది మన దగ్గర, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ల్యాబ్స్ కానివ్వండి అన్ని కూడా 100% స్టూడెంట్కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే మన యూనివర్సిటీ ఉంది. మన స్టూడెంట్ దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ రేషియో వచ్చేసరికి 15 మెంబర్స్ స్టూడెంట్స్కి 1 ఫ్యాకల్టీ ఉంది. 1 ఫ్యాకల్టీ మేడం, 1:15 రేషియో నడుస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు మన యూనివర్సిటీలో ఇంకో బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉంది, మెంటర్షిప్ ప్రోగ్రామ్. అంటే మన వాళ్ళు ఐఐటీస్ కూడా వెళ్తున్నారు కాబట్టి ఏ ఐఐటీని టైర్ 1 ఐఐటీస్, టైర్ 2 ఐఐటీస్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఐఐటీ ఎందులో స్టాండర్డ్గా బాగా టాప్ లెవెల్లో ఉందో వీళ్ళు ట్రైన్ చేస్తారు, స్టూడెంట్స్కి మెంటర్షిప్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మనం అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే ఏ యూనివర్సిటీ ఎలా చూస్ చేసుకోవాలి, ఫర్దర్గా మీరు ఇక్కడ ఏ జాబ్లో ఏ కోర్స్ మీద స్టాండర్డ్గా నిలబడగలుగుతారు అని చెప్పి ఇలా మెంటర్షిప్ గైడెన్స్ కూడా మన యూనివర్సిటీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా అందిస్తుంది ప్రతి స్టూడెంట్. అన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ మనం అవన్నీ నేర్చుకోవాలంటే కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఉండాలి. స్టూడెంట్స్ చేతుల్లోనే ఉంది. ఏదున్నా ఓన్లీ స్టూడెంట్స్ హ్యాండ్స్ మన దగ్గర ఏమి జస్ట్ తీసుకెళ్లి ఇస్తాము, వాళ్ళు తినడమే. మనం టాప్ యూనివర్సిటీని తీసుకొచ్చి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అది వాళ్ళు ఎంతవరకు దాన్ని ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతారని స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతా.